హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంపీఆర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు మీడియాతో మాట్లాడుతూ ఆయన చాలా కోపోద్రిక్తులయ్యారు. ఎందుకనంటే సోషల్ మీడియా మీద కోపోద్రిక్తులయ్యారు. ఈ సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వం మీద తప్పుడు కథనాలు ప్రచారం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వానికి ఒక అపచారం, విష ప్రచారం చేస్తూ ఉన్నారు. అపకీర్తిని కట్టబెడతా ఉన్నారు. మీ అంతు తేలుస్తాం. సోషల్ మీడియాలో ఎవరైనా అనుచితంగా పోస్టులు పెట్టాలంటే మీ అంతు తేలుస్తామంటూ ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు. అయితే ఇక్కడ పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి గారు చేసిన వ్యాఖ్యల మీద విమర్శలు వస్తూ ఉన్నాయి. ప్రజాస్వామ్య దేశంలో మరి అధికార పార్టీకి అనువుగా ఉన్నటువంటి కొన్ని పార్టీలు, కొన్ని పత్రికలు, కొన్ని ఛానళ్ళు చెప్పేదే నిజమైతే మరి ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం అని చెప్పేసి మీరు చెప్పిందే ప్రజలకు తెలియాలా? నిజమేంటో ప్రజలకు తెలియదు కదా. ప్రస్తుత సమాజంలో సోషల్ మీడియాలంటే విపరీతంగా అయిపోయింది. అది యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, లేకపోతే అనేక విధాలుగా ట్విట్టర్ లాంటి అనేక సోషల్ మీడియా వెబ్సైట్ల ద్వారా ప్రజలకు ఇక్కడ ఏం జరిగినా క్షణాల్లో ప్రజలందరికీ తెలిసిపోతా ఉన్న సమయంలో సోషల్ మీడియా పవర్ ఏంటో చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. 2019లో సోషల్ మీడియా ద్వారా ప్రముఖంగా ఓడిపోయింది చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు కూడా సోషల్ మీడియా ద్వారా అపకీర్తి వస్తూ ఉంది. ఎందుకంటే అనేక విషయాల్లో రైతులు పొగాకు విషయంలో కానీ, లేకపోతే మామిడి రైతుల విషయంలో కానీ, ఉల్లి రైతుల విషయంలో కానీ, లేకపోతే మహిళల మీద జరుగుతున్న హత్యలు, అత్యాచారాల విషయంలో కానీ, ప్రస్తుతం జరుగుతున్నది యూరియా విషయంలో కానీ సోషల్ మీడియాలో ఎలుగెత్తి చాటుతూ ఉన్నారు. ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోస్తూ ఉన్నారు. ముఖ్యంగా సుగాలి ప్రీతి విషయంలో కూడా సోషల్ మీడియా కోడెక్కుస్తూ ఉంది. ఈ ప్రభుత్వం ఏం చేస్తూ ఉందని గమనించినటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ఒక విధంగా అసహనానికి లోనవుతూ సోషల్ మీడియాని మనం కట్టడి చేయాలి అనే విధంగానే ఉన్నారు. కానీ ముఖ్యంగా 2024 అధికారంలోకి రావడం కోసం ఐటీడీపీని స్థాపించి 300 యూట్యూబ్ ఛానళ్ళు, ఒక 5-6 మెయిన్ స్ట్రీమ్ మీడియాను, 2-3 పత్రికలను చేతిలో పెట్టుకొని ఈ సోషల్ మీడియా ద్వారానే కష్టపడ్డాము అని అప్పట్లో ఆఫ్లైన్లో చేసిన వ్యాఖ్యలన్నింటినీ మర్చిపోయి సోషల్ మీడియాను అనగదొక్కాలి, సోషల్ మీడియా వెబ్సైట్లలో ఒక అకౌంట్ను క్రియేట్ చేయాలంటే ఆధార్తో అనుసంధానం చేయాలని ఆలోచిస్తున్నామని మాట్లాడుతూ ఉన్నారంటే ఎస్, ఇది కనుక మీరు చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని ప్రముఖ ఫేక్ అకౌంట్లు ఉన్నాయో బయటకు వస్తాయి, నిజ నిజాలు బయటకు వస్తాయి. ముఖ్యంగా సోషల్ మీడియా అనేది దేశ విదేశాలు ఎక్కడ ఏ చోట నుంచి ఏం జరిగినా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇటువంటి వాటిని చంద్రబాబు నాయుడు గారు కట్టి పడేస్తాం, తాట తేలుస్తాం అంటూ ఉన్నారు. ఇది ముఖ్యంగా పొరపాటు. మీరు చిత్తశుద్ధి ఉంటే ఒక్కటే విషయం, యూరియా విషయంలో ప్రచారం చేస్తున్నది విష ప్రచారం ఎవరు? ఈనాడు, ఆంధ్రజ్యోతి. ఈరోజు కూడా ఈనాడు రాసింది యూరియా ఎక్కడా దొరకట్లేదు. మెయిన్ పత్రికలో రాయకపోయినప్పటికీ లోపల జిల్లా ఎడిషన్లో చూస్తే ప్రతి చోట యూరియా కొరత లైన్లో నిలబడి ఉన్నారని రాశారు. మరి దీని మీద మీరు ఏం చర్యలు తీసుకుంటారు? సోషల్ మీడియాలో ఆపుతాం, వాళ్ళ అంతు తేలుస్తామంటే ఇది ముమ్మాటికి పొరపాటే. ప్రజాస్వామ్యాన్ని హక్కును కాలరాయటమే. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ప్రజాస్వామ్యంలో ఏదో ఒక చిన్న విషయం జరిగితే మీడియాను నొక్కేస్తున్న చంద్రబాబు నాయుడు, లేకపోతే మీడియాను నొక్కేస్తున్న జగన్మోహన్ రెడ్డి అంటూ అనేక అలవలు చిలవలుగా మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మంత్రివర్గ సమావేశంలో సోషల్ మీడియాను మనం తొక్కకపోతే 2029లో మనం అధికారంలోకి రాలేము అనే ఆలోచనలోకి వెళ్తున్నారంటే ఇది మాటికి పొరపాటే. 2024 సార్వత్రిక ఎన్నికల్లో మనం అధికారంలోకి రావడం కోసం ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ప్రభుత్వం ముందుకెళ్తే బాగుంటుంది. కానీ అలా కాకుండా మాకు అన్యాయం జరిగింది మహాప్రభో అని ప్రశ్నిస్తే, ముఖ్యంగా అంగవైకల్యం ఉన్న వారికి పెన్షన్లు తీసే విషయం మీద సోషల్ మీడియా ఏ విధంగా పనిచేసిందో, సోషల్ మీడియా దెబ్బకు ప్రభుత్వం దిగి వచ్చి సెప్టెంబర్ 1వ తేదీ అందరికీ పెన్షన్లు ఇస్తామని అన్నారంటే ఇది ముఖ్యంగా సోషల్ మీడియా పవరే. ఈరోజు యూరియా మీద కూడా చంద్రబాబు నాయుడు టాపిక్ డైవర్షన్ చేస్తూ యూరియాను రైతులు ఎక్కువగా వాడొద్దు అంటే రైతుల మీద మళ్ళీ విద్వేషాన్ని పెంచుతూ టాపిక్ డైవర్షన్ చేసేటట్టు మాట్లాడుతున్నారంటే ఈ సోషల్ మీడియా ద్వారా ఈ సమస్యలన్నీ ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళిపోతూ ఉన్నాయో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అర్థమైంది కనుక ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ముందుకెళ్లాలని, కానీ అలా కాకుండా మాకు అన్యాయం చేస్తున్నారు మహాప్రభో అనే వారందరినీ మేము నొక్కేస్తాం, సోషల్ మీడియాలో వార్తలు పోస్ట్ చేస్తున్నాం, ఇంకోటి చేస్తున్నాం, నొక్కేస్తామంటే ఇది ముమ్మాటికి పొరపాటే. థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.